భాగ్యములో లేనిది పొందుటకు చేయు చేష్టలన్నీ వ్యర్థము భైరవా. మేము పొందవలసిన దానిని పొందియే తీరేదము. నీవు నీ ఇచ్చతో మా వెంట రాని ఎడల మేము నిన్ను బలపూర్వకముగా అపహరించి తీసుకుని పోయేదము. పెదప నిన్ను పరిణయమాడేదము. మాయావిని, మేము నిన్ను తీసుకునే వెళ్ళదము. మేము నిన్ను విడిచిపెట్టము వైష్ణవి. ఈ అవమానములకు అవశ్యము ప్రతీకారము తీర్చుకునేదాము. పితాశ్రీ, నా యొక్క ఈ జన్మ ఉద్దేశమును వీక్షించి నాకు వరుడుగా వచ్చువాడు నా ఈ లోక కళ్యాణోద్దేశమునకు సహకరిస్తూ మరియు వారి ఉద్దేశము లోక కళ్యాణము కావలెను. నేను వారి లక్ష్య సాధనకు సహకరించవలేను. అటులైన అటువంటి వరుడు లభిస్తాడా? లభించును. అటువంటి పురుషోత్తముడైన వరుడు ఈ జగత్తులోనే ఉన్నాడు. పుత్రి వైష్ణవి, నీవు దేవివి. నీకు తక్షణమే అనుమతి లభించును. కాని నీ కొరకు మేము ఏమి చేయవలేనో అది వివరింపుము. అవును పుత్రి. పితాశ్రీ, నేను వచించినట్టు సముద్ర తీరమున నా కొరకు ఒక తపోవనమును నిర్మించవలెను. నీ ఇచ్చ సంపూర్ణమగును. నీవు ఎచడ కాంక్షించదవో అచట తపోవనం నిర్మింపబడును. మాతాశ్రీ, నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించండి. ఏ శత్రువులో తమరి నుదుట కుంకుమను తుడిచివేసినారో వారిని నేను సంహరించి తీరవలను. నా పితృదేవుల మృత్యువునకు ప్రతీకారము తీర్చుకొనవలను. ప్రతీకారమనే భావమును త్యజించుము పుత్ర. ప్రతీకారపు మార్గములో పాదము మోపు యాత్రికుడు స్వయముగా తనకు తానే శత్రువు కాగలడు. నీవు నీ ప్రాణములకు ఎందులకు శత్రువుగా మారుచున్నావు పుత్ర? ఎందులకు? మాతాశ్రీ, తమరు అశ్రువులు ప్రవహింపజేసి నన్ను నిర్భరుడుగా చేయ కాంక్షిస్తున్నారా? ఘోర తపస్సు ద్వారా నేను ఆర్జించిన సిద్ధులు తమరి అశ్రువుల ద్వారా నీరుగాచదల్చినారా మాతాశ్రీ? కానీ ఇక తమరి అశ్రువుల వేగము నన్ను నిరోధించలేదు. అవగతమైనది పుత్ర, అవగతమైనది. నీవిప్పుడు పెద్దవాడివైనావు. నీవు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏ ఆపదలోనైనా చిక్కుకొనినప్పుడు నేను భైరవా అని పిలిచెదను. పిలిచిన వెంటనే నీవు ఆగిపోయేదవు. నీవు పెద్దవాడివి కానిచో నేను ఈనాడు కూడా నేను నిన్ను అటులనే పిలిచి నిరోధించి ఉండేదను. మాతాశ్రీ, నేను సమయం అనే ధనుసు నుండి వెలువడిన బాణము వంటి వాడను. దానిని తమరు నిరోధించలేరు. గురుదేవులు నాకు అనుజ్ఞనిచ్చినారు. ఇక తమరు నన్ను ఆశీర్వదించండి. భైరవా, నీ వెనుక నేను ఒంటరిగా తప్పించిపోయేదను పుత్ర, తప్పించి
చచ్చిపోయేదను. మాతాశ్రీ, తమరు ఒంటరిగా ఉండరు. తమరిని సేవించుటకు వైష్ణవిని తమ కోడలుగా తీసుకుని వచ్చేదను. ఇక తమరు విలపించక చిరుహాసంతో ఆశీర్వదించండి. నేను విజయుడునై వైష్ణవిని తమ చరణముల వద్ద పడవేయునట్ల ఆశీర్వదించండి. హే మాతేశ్వరి, హే జగన్మాత మహాలక్ష్మి, నేను ఇంతకు పూర్వమే నా భర్తను కోల్పోయినాను. కానీ ఈనాడు నాలో నా పుత్రుని కోల్పోవు సాహసము లేదు మాతేశ్వరి. నాలో ఆ సాహసము లేదు. కదలండి. మేము ఈనాడు ఈ రాజసభలో అతి మహత్తర విషయమును వచింపనున్నాము. అది తామందరికీ చింతాజనకమైనది. మన పరమ శత్రువు దివంగత మహారాజు దుర్జయుని పుత్రుడు భైరవుడు తన పితవలే మనతో తన పారంపర్య శత్రుత్వమును నిర్వర్తించుచు తన విశాల సైన్యముతో బయలుదేరినాడు. మనపై ఆక్రమణ చేయుటకు మన సామ్రాజ్యం వైపు అధిగమించుచున్నాడు. మహారాజా, ఇది సత్యమే. రాజ్య సంరక్షణ దృష్టితో ఆక్రమణ సమాచారము చింతాజనకమే. కాని మేము ఎప్పటి వరకు తమరి ఛత్రఛాయలో ఉండేదమో అప్పటి వరకు మాకు ఎంత పెద్ద శత్రువైనను ఎంత విశాల సైన్యమైనను భయం కలగదు. మేమందరము ముమ్మాటికి తమ యొక్క నేతృత్వములో సురక్షితముగా ఉన్నాము. కానీ ఈనాటి నుంచి మేము రాజ్యకార్యం యొక్క ప్రతి ఒక్క బాధ్యత నుండి విముక్తులం కావాలని నిర్ణయించుకున్నాం. మేము ఈ రాజ్యసింహాసనమును త్యజించుచున్నాము. తమరేమి వచించుచున్నారు? అసురుల ఆక్రమణతో మనకు సంకటము ఉత్పన్నము కానున్నది. ఆ సంకటములో మాకు తమరి మార్గదర్శకమునకు అధిక ఆవశ్యకత కలదు. కాని తమరు సింహాసనమును త్యజించున్నట్లుగా వచించుచున్నారు. కానీ మేము తీసుకున్న నిర్ణయము స్థిరమైనది. క్షమించని మహారాజా. అసురరాజు భైరవుడు ఆక్రమించు సమయమున తమరు తమ బాధ్యత నుండి వెనుకడుగు వేసినచో శత్రువులు ఏమంటారో తెలుసా? భైరవునకు భయపడి తమరు శత్రు సైన్యమును ఎదిరించలేక వెనుచూపారంటారు. మృత్యువునకు భయపడి పారిపోయారంటారు. సంకటమును మృత్యువును తమ సమక్షములో వీక్షించి పిరికివారు భీరువలే పారిపోయేదరు. కానీ మేము ఈ రాజసభలో మమ్ము మేము పిరికివానిగా భావించలేదు, సూర్యునిగాను భావించలేదు. ఈ నిర్ణయం తమరే నిర్ణయించవలెను. వచించండి ప్రజలారా. ఈ సింహాసనంపై ఆసీనులై తమందరికీ సేవ చేయు తమరి ఈ సేవకుడు పిరికివాడా? అతడు మృత్యువునకు భయపడి పారిపోవువాడా? అతడు సంకటములకు భయభీతుడగునా? తమరు సర్వగుణ సంపన్నులు కావున ఈ సింహాసనముపై తమరే విరాజిల్లవలెను. లేదు మహామంత్రి, లేదు. ఈ రాజ్యసింహాసనమును అవశ్యం మేము త్యజించవలెను. మహారాజా, యువరాజులు లేనందువలన తమరు వైష్ణవీదేవిని ఆ స్థానంలో ఆసీనురాలను చేయదలుచుకోలేదు. అటులే సంభవించినచో సింహాసనముపైనే కాదు, దేవి వైష్ణవిని మేము మా శిరములపై ఆసీనులను చేసేదము. అవును మహారాజా, రాకుమారి వైష్ణవిని తమ స్థానంలో వీక్షించగోరుతున్నాం. అవును.
అది సంభవము కాదు. నేను రాజసింహాసనమును అధిష్ఠించలేను. కారణమేమిటి దేవి? ప్రజల మనస్సు అనే రాజసింహాసనముపై ఆసీనురాలనైతిని. తమరు రాజసింహాసనముపై ఆసీనులై జనులను ఉద్ధరించవలెను. అది ఏ మా లక్ష్యము. నేను లోక కళ్యాణోద్దేశముతోనే రాజసింహాసనమును స్వీకరించుట నిరాకరించినాను. నా లోక కళ్యాణోద్దేశము రాజకార్యములలో ఆచరించు లక్ష్యము కంటే మించినది. నా ఇచ్ఛ నేను ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు కృషి చేయవలెను. ఈ కార్యము సింహాసనమును అధిష్ఠించి చేయనది కాదు. ఈ కార్యమును సంపన్నము గావించుట కొరకు నేను స్వయముగా నా ఆధ్యాత్మిక జ్ఞానమును వృద్ధి చేసుకొనవలెను. కావున నేను తపోవనమునకు వెడలి తపమాచరించదలచితిని. వలదు దేవి, వలదు. తమరు మమ్మల్ని విడిచి వెళ్ళవలదు. క్షమించాలి దేవి. అసురులు ఆక్రమించి ఈ సమయమున మహారాజు గారు తమరు మమ్ము విడిచి వెళ్ళుచున్నారు. ఇటువంటి సంకట సమయంలో విడిచి వెళ్ళుట లోక కళ్యాణం ఎలా అవుతుంది దేవి? సేనాపతి, నేను ఎవరినీ సంకటములో విడిచి వెళ్ళటలేదు. నేను సంకటమును ఇచ్చట నుండి తీసుకుని వెళుచున్నాను. అసురరాజు భైరవుడు నన్ను బంధింప కాంక్షించుచున్నారు. నేను ఇచ్చట నుండి వెడలినచో అతడు నా వెంటే వచ్చును. మరియు యుద్ధము వలన ఈ రాజ్యముపై సంభవించనున్న సంకటము అనున్నది తొలగిపోవును. వలదు దేవి, వలదు. తమరు మా సంరక్షణ కొరకు సంకటముల పాల్గొటకు సాహసించుట ఉచితము కాదు దేవి. అందులకు చింతింపవలసిన అవసరం ఏమీ లేదు. నేను పితాశ్రీ మరియు మాతాశ్రీని తీసుకుని వెడలుచున్నాను. భైరవుడనే సంకటమును నివారించుటకే తపోవనముకు వెడలెదను. నా తర్వాత భైరవుడు తమరికి హాని చేయలేడు. అయినను ఒక సమస్య మిగిలి ఉన్నది. మహారాజు సహితముగా తమరు వెళ్ళిపోయిన పిదప ఈ సింహాసనము రిక్తముగా మిగిలిపోవును. సింహాసనము రిక్తముగా మిగిలిపోదు. దేవి వైష్ణవి, మా ఉత్తరాధిపత్యం ఎన్నుకున్నటలో తమరే ఏక సహకరించవలెను. తమరి వచనమును జనులు ఉచితముగా భావించి మనస్ఫూర్తిగా స్వీకరించెదరు. వచించండి దేవి. ఎటువంటి వ్యక్తి ఈ సింహాసనము కొరకు ఉపయుక్తులగుదురు? వచించండి దేవి. తమరే మహామంత్రి గారు, తమరే. నేనా? తమరే ఈ సింహాసనము శోభాయమానము కావించగలరు. కావున తమరిని మించిన అనుచిత వ్యక్తి మరియు ఉపయుక్త వ్యక్తి వేరెవ్వరూ లేరు. వలదు దేవి, వలదు. నేను ఈ కార్యభారమును నిర్వర్తించుటకు ఎటుల యోగ్యుడను కాగలను. మహామంత్రి, రాకుమారి వైష్ణవి యొక్క కథనము అత్యంత ఉచితమైనది. దేవి ప్రసాద, విచ్చేయండి. ఈ రాజసింహాసనమును శోభాయమానము కావించండి. విచ్చేయండి. ఈనాడు మేమీ నిండు సభలో ఈ రాజ్య భారమును మహామంత్రి గారికి అప్పగించుచున్నాము. మహామంత్రి గారికి, మహామంత్రి గారికి, మహామంత్రి గారికి.